నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా బుధవారం బిక్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక గ్రామసభలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు, అభివృద్ధి అవసరాలు, సంక్షేమ పథకాల అమలు తీరును గ్రామస్తులతో కలిసి సమీక్షించారు. గ్రామ ప్రజల నుంచి వినతులు స్వీకరించి, సంబంధిత శాఖల అధికారులు వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నెల 4, 6, 8, 10 తేదీలలో 4 దఫాలుగా నిర్వహిస్తున్న ప్రత్యేక గ్రామసభల ద్వారా గ్రామాభివృద్ధికి సంబంధించిన పలు కార్యక్రమాలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో ఉన్న పూరి గుడిసెలను గుర్తించి అర్హులైన వారికి ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా గ్రామంలో 10 పూరి గుడిసెలను గుర్తించినట్లు తెలిపారు. ఎస్ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తూ 18 సంవత్సరాలు నిండిన అర్హులైన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయడం, డబుల్ ఓటర్ల పేర్లను తొలగించడం జరుగుతోందని పేర్కొన్నారు. జన సంరక్షణ, మన సంరక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 36,000 కందకాలను తవ్వడం జరిగిందని తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదేవిధంగా రైతులకు ఆయిల్ పామ్ సాగుపై విస్తృత అవగాహన కల్పించి, పంట విస్తీర్ణాన్ని పెంచేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రతి అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గ్రామాభివృద్ధికి ప్రజల భాగస్వామ్యం ఎంతో ముఖ్యమని పేర్కొంటూ, గ్రామసభల ద్వారా ప్రజల సమస్యలకు వేగవంతమైన పరిష్కారం లభిస్తుందని తెలిపారు. అరైవ్ అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించి, రహదారి భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్లను పంపిణీ చేసి, ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. రోడ్డు భద్రతా నిబంధనలను పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించి ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీఎల్ఎస్పీ నరసింహారెడ్డి, అదనపు కలెక్టర్ ఎంవి గిరి, గ్రామ సర్పంచ్ రేఖ, సంబంధిత జిల్లా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మండల స్థాయి అధికారులు, గ్రామ పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. హైవే దగ్గర హైవే పక్కనే ఉంది. సో చాలా డెవలప్, చాలా అవగాహన కూడా ఉంది. అండ్ ఫస్ట్ ఎలక్ట్రిసిటీ గురించి చెప్పారు. సో ఖచ్చితంగా యాజ్ పర్ నార్మ్స్ ఏమేమి నార్మ్స్ ఉన్నాయి, ఇందిరమ్మ ఇళ్ళు కోసం వాళ్ళు ఫ్రీగా చేస్తున్నారు. రిమైనింగ్ అండ్ ఏమేమి ఎస్టిమేట్స్ ఉండాలి, మీరు ఫీల్డ్ విజిట్ చేసి అన్ని ఎస్టిమేట్స్ ప్రిపేర్ చేసి గ్రామ పంచాయత్ అండ్ కన్సర్న్డ్ బెనిఫిషరీ, కన్సర్న్డ్ అప్లికెంట్కి కూడా ఇన్ఫార్మ్ చేయండి. తర్వాత ఇందిరమ్మ ఇళ్ళు గురించి అడిగారు. సో ఎలిజిబిలిటీ ప్రకారం 4-వీలర్ ఉంటే అండ్ 4-వీలర్ ఉంటే అప్పుడు ఇనెలిజిబుల్ ఉంటారు. ఆర్సీసీ రూఫ్ ఉంటే అప్పుడు కూడా ఇనెలిజిబుల్. బట్ కొన్ని కేసెస్లో ఆర్సీసీ రెంటల్ కేసెస్ ఉన్నాయి. దాని గురించి ఆల్రెడీ ఎండి గారికి లిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. 4-వీలర్ గురించి కూడా ట్రాక్టర్స్ ఉండొచ్చు, 30 lakh బండి ఉండొచ్చు. తర్వాత ట్రాక్టర్ కూడా ఉండొచ్చు లైక్ ఫార్మింగ్ కోసం. సో 4-వీలర్ ఉంటే లోన్ కింద వేరే స్కీమ్ కింద ట్రాక్టర్ తీసుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఎండి గారు లెవెల్కి సబ్మిట్ చేయడం జరిగింది. అండ్ ఎక్కడైనా ఉన్నాయి అవి మిషన్ మోడ్లో టేకప్ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ బిక్నూర్లో పంచాయత్ సెక్రటరీ చెప్తున్నారు 10 హట్స్ ఉన్నాయి. సో అవి ఫస్ట్ హైయెస్ట్ ప్రయారిటీ కింద ఇప్పుడు టేకప్ చేయాల్సి వస్తున్నాయి. అండ్ ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి గ్రామ పంచాయత్, ప్రతి వార్డ్ హట్ ఫ్రీ ఉండాలి. అండ్ పూరెస్ట్ ఆఫ్ ద పూర్ అండ్ ఎలిజిబుల్ లబ్ధిదారు మాత్రమే బెనిఫిట్ కావాలి. సో ఇది దృష్టిలో పెట్టుకొని అంటే ఇప్పుడు హార్వెస్ట్ కూడా వస్తుంది అండ్ వాళ్ళ ఇన్కమ్ ఇప్పుడు ప్యాడీ కంటే ఎక్కువ వస్తుంది. అండ్ ఈ ఆయిల్ పామ్ కోసం గవర్నమెంట్ సబ్సిడీస్ సపోర్ట్ కూడా చాలా ఉంది. ఈ డ్రిప్ ఇరిగేషన్, ఈవెన్ ప్లాంట్ సప్లై అవన్నీ ఉంటాయి. సో ఖచ్చితంగా ఆయిల్ పామ్ కూడా టేకప్ చేస్తే చాలా బెనిఫిట్ వస్తుంది.
దేశ ప్రధానిగా గౌరవ నరేంద్ర మోదీ గారు 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా భారత ప్రధానిగా అత్యధిక కాలం ప్రధానిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తిగా రికార్డు సృష్టించిన సందర్భంగా బీజేపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని సంకష్ట గణపతి ఆలయంలో బీజేపీ నాయకులు పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ పట్టణ అధ్యక్షుడు మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ దేశ ప్రధానిగా 2014 నుండి 3 సార్లు ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ నరేంద్ర మోదీ గారు ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకోవడమే కాకుండా దేశ చరిత్రలో అత్యధిక కాలం ప్రధానిగా చేసిన వ్యక్తిగా జవహర్ లాల్ నెహ్రూ రికార్డును తిరగరాసిన సందర్భంగా ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ పట్టణంలోని సంకష్ట గణపతి ఆలయంలో అర్చన చేసి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని అన్నారు. గుజరాత్ ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాటి నుండి ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజాసేవలో, దేశ సేవలు, ధర్మం కోసం పనిచేస్తున్న నరేంద్ర మోదీ గారు ఈ దేశానికి అవసరం అని అన్నారు. మరోసారి కూడా ఎన్డీఏ సారథ్యంలో నరేంద్ర మోదీ గారు ప్రధాని అవుతారని అన్నారు. भारत माता की जय. बीजेपी जिंदाबाद. नरेंद्र मोदी गारी नायकत्వం వర్ధిల్లాలి. నితిన్ నబీన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. రామచంద్రరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. పాటిపల్లి వెంకటరమణ వందే మాతరం వందే మాతరం. నరేంద్ర మోడీ జిందాబాద్. నరేంద్ర మోడీ జిందాబాద్. बीजेपी जिंदाबाद. बीजेपी जिंदाबाद. సదాశివనగర్ పోలీసుల దర్యాప్తులో సంచలనం. భర్త హత్య కేసులో భార్య, ప్రియుడు గుట్టురట్టు. వివరాలు వెల్లడించిన ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీ ఎస్. శ్రీనివాస్ రావు గారు అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే నెపంతో ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్తను అత్యంత దారుణంగా హత్య చేసి దానిని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించిన భార్య మరియు ఆమె ప్రియుడి గుట్టును కామారెడ్డి జిల్లా సదాశివనగర్ పోలీసులు రట్టు చేశారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. తేదీ మే 22, 2026న మర్కల్ గ్రామానికి చెందిన కంచర్ల రేణుక తన భర్త కంచర్ల రాజయ్య, 45, రాత్రి వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుండగా గుర్తు తెలియని జంతువు అడ్డురావడంతో బైక్ అదుపు తప్పి పడిపోయి మృతి చెందాడని సదాశివనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో సదాశివనగర్ సీఈ సంతోష్ కుమార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం సంఘటనా స్థలాన్ని పరిశీలించింది. సాక్షుల వాంగ్మూలాలు సేకరించడంతో పాటు సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలు మరియు పోస్టుమార్టం నివేదికను క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ దర్యాప్తులో ఇది ప్రమాద మరణం కాదని, తలపై బలంగా కొట్టడం వల్ల జరిగిన పక్కా ప్రణాళికాబద్ధమైన హత్యగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. దర్యాప్తులో భాగంగా మర్కల్ గ్రామానికి చెందిన వ్యవసాయదారుడు కంచర్ల గంగశేఖర్, 37, ను అదుపులోకి తీసుకుని విచారించగా షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి భార్య రేణుకతో గంగశేఖర్కు గత 4 సంవత్సరాలుగా అక్రమ సంబంధం కొనసాగుతోంది. తమ బంధానికి భర్త రాజయ్య అడ్డుగా ఉన్నాడని భావించడంతో పాటు అతను చనిపోతే వచ్చే ఇన్సూరెన్స్ డబ్బులను పొందవచ్చనే దురాశతో ఇద్దరూ కలిసి రాజయ్యను హతమార్చాలని కుట్ర పన్నారు. ఈ కుట్రలో భాగంగా మే 21, 2026న గంగశేఖర్ ముందస్తు ప్రణాళికతో ఐరన్ రాడ్ తీసుకుని వెళ్లి రాజయ్యను గాంధారి ప్రాంతానికి పిలిపించి మద్యం తాపించి మత్తులోకి నెట్టాడు. అనంతరం తిర్మన్పల్లి గ్రామ శివారులో రాత్రివేళ మత్తులో ఉన్న రాజయ్య తలపై ఐరన్ రాడ్తో బలంగా కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఘటనను రోడ్డు ప్రమాదంలా చిత్రీకరించేందుకు మృతదేహం మరియు మోటార్ సైకిల్ను అక్కడే అమర్చి పరారయ్యాడు. పోలీసుల విచారణలో నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. అతని సమాచారం మేరకు హత్యకు ఉపయోగించిన ఐరన్ రాడ్, మృతుడి మోటార్ సైకిల్, నిందితుల మొబైల్ ఫోన్లు మరియు ఇతర సాంకేతిక ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల వివరాలు: E1 కంచర్ల గంగశేఖర్, ప్రియుడు E2 కంచర్ల రేణుక, భార్య. నిందితులైన ఇద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచడం జరిగిందని డీఎస్పీ గారు వెల్లడించారు. ప్రారంభంలో కేవలం రోడ్డు ప్రమాదంగా కనిపించిన ఈ కేసును అత్యంత సూక్ష్మంగా దర్యాప్తు చేసి అసలు నిజాన్ని వెలికితీసిన సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంతోష్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ సి. పుష్పరాజు, ఎస్ఐ సిద్దిక్ మరియు వారి సిబ్బందిని జిల్లా ఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ గారు ఈ సందర్భంగా తెలిపారు. గ్రామానికి చెందినటువంటి ఈ మర్డర్ కేసులో అక్రమ సంబంధంగా అడ్డుగా ఉన్నాడని భర్తను హత్య చేసి ప్రమాదిగా చిత్రీకరించినటువంటి కేసు ఇది. భార్య, ప్రియుడు, డిసీడ్ భార్య, ఇద్దరు స్త్రీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు
ఈ వివరాల్లోకి వెళ్తే 22/5/2026 నాడు మరికల్ గ్రామానికి చెందిన కంచెల రేఖ తన భర్త రాజయ్య వ్యవసాయ క్షేత్రానికి వెళ్తుందని చెప్పి పోయి రిటర్న్ వస్తుంటే బైక్ అదుపు తప్పి కింద పడి చనిపోయిందని ఫిర్యాదు చేసినారు. దాంట్లో దానికి సంబంధించి 304A ఫ్యాటల్ యాక్సిడెంట్గా సెల్ఫ్ యాక్సిడెంట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. తర్వాత దాంట్లో ఎస్పీ గారి ఆదేశాల మేరకు నా డిఎస్పీ నా పర్యవేక్షణలో సిఐ గారు ప్లస్ ఆ లోకల్ ఇద్దరు ఎస్ఐలు కూడా దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఇది యాక్చువల్గా యాక్సిడెంట్ కాదు, ఇంటెన్షనల్లీ మర్డర్ చేసిన అనే దాన్ని దర్యాప్తు తీర్చడం జరిగింది. ఈరోజు అదే గ్రామానికి చెందినటువంటి కంచెర్ల గంగాసాగర్ అంటే వాళ్ళ పాలోళ్ళే, ఇతనికి డిసీజుడు కంచెల రాజయ్య భార్యకు రేణుకకు గత 4-5 సంవత్సరాల నుంచి అక్రమ సంబంధం ఉంది. ఈ అక్రమ సంబంధానికి అడ్డుగా వస్తుందని చెప్పి అతన్ని తొలగించాలనే ఉద్దేశం, మరియు అదేవిధంగా అతనికి ఇన్సూరెన్స్ ఉన్నది, ఎక్కువ ఇన్సూరెన్స్ ఉండటం వలన అతన్ని చంపేసి వాళ్ళకున్న అక్రమ సంబంధాన్ని తొలగించి కలిసి ఉండటానికి ప్లస్ ఆ ఇన్సూరెన్స్కి వచ్చిన పైసలను తీసుకోవాలనే ఉద్దేశంతో ప్లాన్ చేసి ఇద్దరు కూడా దీంతో భాగంగా ఇతనికి ఇద్దరు కూడా ఫ్రెండ్లీగా ఉండేది. ఈరోజు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన రోజు గాంధార్లో అతనికి రెండవ భార్య దగ్గరికి వాళ్ళ పిల్లలు తీసుకుపోయి దించి రావడానికి వెళ్ళినాడు డిసీజుడు. దాంట్లో భాగంగా ఇతను కూడా చంపాలని ముందు డిసీజుడు భార్య ప్లస్ ఈ అక్కిజుడు కంచెల గంగాధర్ ఇద్దరు కూడా ఈరోజు చంపాలనే ఉద్దేశంతో వాళ్ళు ప్లాన్ చేసుకొని దాంట్లో భాగంగానే ఈ గంగాశేఖర్ కూడా కంచెల గంగాశేఖర్ కూడా నాకు గాంధార్లో పని ఉంది వస్తుందని చెప్పి ఫోన్ చేస్తాడు. అక్కడ కలుసుకున్న తర్వాత అతనికి మందు దాపిస్తాడు. బాటిల్ తీసుకొని ముందే అనుకున్న పథకం ప్రకారం అక్కడనే బాటిల్ తీసుకొని ఇద్దరు బండ్ల మీద వస్తూ ఈ గాంధార్ అవుట్స్కట్స్లో దగ్గరలో వీళ్ళిద్దరు కూడా మందు తాగిన తర్వాత అతనికి బాగా మందు తాగిపిస్తాడు. దాని తర్వాత ఈ ఊరు దగ్గరికి ఇక్కడికి వచ్చేసరికి మన ఇక్కడ విలేజ్ దగ్గరికి వచ్చి దాని తర్వాత బాగా తాగికుండా పండుకున్నట్టు యాక్షన్ చేసి తర్వాత నేను రాడ్ తీసుకొని అతని హెడ్ మీద కొడితే చనిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఇన్వెస్టిగేషన్లో ఈ నేరాన్ని ఆ కేసులో సైంటిఫిక్ ఎవిడెన్సు ప్లస్ సీసీ కెమెరాల ఆధారంగా సాంకేతిక ఆధారంగా అక్కడ ఉన్నటువంటి స్టేట్మెంట్లలో కూడా కొద్ది సస్పీషియస్ ఉండే. దాంట్లో భాగంగానే ఈ పిఎంఈ రిపోర్ట్ ఆధారంగా అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తే అతను నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. అందులో భాగంగానే డిసీడ్ భార్యను కూడా తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇప్పుడు రిమాండ్ చేసి ఈరోజు జ్యుడిషియల్ కస్టడీకి పంపిస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు ఆ నేరస్తుడు వాడినటువంటి బైక్ని, తర్వాత సైకిల్ మోటార్ బైక్ని ప్లస్ మొబైల్ ఫోన్లను ఉపయోగించినటువంటి రాడ్ని వీటన్నిటిని కూడా సీజ్ చేసి ఇతన్ని జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది. ఈ టీం సిఐ గారు ప్లస్ వాళ్ళ ఎస్ఐస్ ఇద్దరు ఆ టీం కూడా చాకచక్యంగా దీన్ని ఛేదించినందుకు ఎస్పీ గారి నుంచి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా గాంధారి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ కురుపాటి రఘుగారు గుండెపోటుతో నిన్న ఆకస్మికంగా మరణించడం పట్ల జిల్లా పోలీసు శాఖ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు ఈ రోజు బాన్సువాడలోని మృతుని నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. రఘుగారి భార్య శ్రీమతి రజని, కుమార్తెలు రసజ్ఞ 8వ తరగతి, అమూల్య 6వ తరగతి, తల్లి చంద్రకళ గారిని ఓదార్చి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ గారు మాట్లాడుతూ 2012 బ్యాచ్కు చెందిన కానిస్టేబుల్ కురుపాటి రఘు విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే పోలీస్ సిబ్బందిలో ఒకరని పేర్కొన్నారు. ఆయన మరణంతో పోలీస్ శాఖ ఒక మంచి కానిస్టేబుల్ను, కర్తవ్యనిరతిగల సహచరుడిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రఘుగారి కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అన్ని విధాలుగా అండగా ఉంటుందని ఎస్పీ గారు హామీ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, ముఖ్యంగా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు. రఘుగారి సేవలను స్మరించుకుంటూ జిల్లా పోలీసు శాఖ తరఫున ఘన నివాళులు అర్పించిన ఎస్పీ గారు, ఆయన అంకితభావం, సేవా తపన పోలీస్ శాఖలో చిరస్థాయిగా గుర్తుండిపోతాయని పేర్కొన్నారు. కర్తవ్య నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన కానిస్టేబుల్ కురుపాటి రఘుగారి సేవలు ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకంగా నిలిచిపోతాయి.
ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని ఎస్పీ గారు అన్నారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ టౌన్ ఎస్హెచ్ఓ శ్రీధర్, బాన్సువాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిరుపయ్య, సదాశివనగర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బి. సంతోష్ కుమార్, గాంధారి ఎస్ఐ మహేందర్ మరియు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గౌరవశ్రీ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నీటిపారుదల, పౌర సరఫరాలు మరియు ఆహార శాఖ మంత్రి గారు నిజామాబాద్ జిల్లా పర్యటనకు విచ్చేసిన సందర్భంగా ఇన్ఛార్జి కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ గారు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి గారి పర్యటనకు సంబంధించిన భద్రతా మరియు బందోబస్తు ఏర్పాట్లను ఇన్ఛార్జి సిపి గారు పరిశీలించారు. పర్యటన సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా చేపట్టిన భద్రతా చర్యలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,47,300 వెండి 2,400 రూపాయలు. ఇంతటితో వార్తలు సమాప్తం. మళ్లీ మరుసటి వార్తలో కలుసుకుందాం.